డిసెంబర్ 15వ తేదీన మనకు అతిపెద్ద పౌర్ణమి రాబోతుంది. ఇది మనకు ఆదివారంతో కూడి వస్తుంది. ఇది కోర్ల పౌర్ణమి. అలానే కాకుండా ఏంటంటే మార్గశిర మాసంలో వస్తుంది కాబట్టి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పౌర్ణమి కాబట్టి ఈ రోజున మీరు మర్చిపోకుండా ఈ 2 వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటే 7 తరాలకు సరిపడ్డ డబ్బు వస్తుంది. అదేవిధంగా ఏంటంటేనండి మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. మీ ఇంట్లోకి ధనం అంటే రావటం ప్రవాహంలాగా ప్రవహించడం అనేది మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు. కాబట్టి 2 వస్తువులని మర్చిపోకుండా తెచ్చుకోండి. తెచ్చేసుకొని చిన్న పరిహారాలు చేసుకోండి. మీ సుడి తిరిగిపోతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చొని మీకు కావాల్సినంత సంపద మీ సొంతం చేస్తుందన్నమాట. ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి, ఎలాంటి నియమాలను ఆచరించాలి, అలానే కాకుండా పౌర్ణమికి ఎలాంటి శక్తి ఉంటుందనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటేనండి పౌర్ణమి మనకు ఆదివారం వస్తుంది కదా, దాన్ని చాలా పవర్ఫుల్గా పరిగణిస్తారు. ఆదివారం వచ్చే పౌర్ణమికి అతీత శక్తి ఉంటుందని కూడా నమ్ముతూ ఉంటారు. మన పెద్దవారు కూడా మనకి ఇదే చెబుతూ ఉంటారు. ఆదివారం అమావాస్య వచ్చినా పౌర్ణమి వచ్చినా దానికి పవర్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ ఆదివారం వచ్చే అమావాస్య లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టమైనదనమాట. ఇది 56 సంవత్సరాల తర్వాత వస్తున్న అత్యంత శక్తివంతమైన రోజు. అంటే 56 సంవత్సరాల క్రితం ఇలా కోర్ల పౌర్ణమి మనకు ఆదివారంతో కలిసి వచ్చింది. మంచి ఘడియలతో ఏర్పడింది. ఇప్పుడు కూడా అలాగే ఏర్పడుతుందని చెప్పడం జరుగుతుందన్నమాట. పౌర్ణమి రోజు కొన్ని పరిహారాల పరంగా ఏంటంటేనండి మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. పౌర్ణమిని లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతూ ఉంటుంది కాబట్టి ఆ రోజు చేసే కొన్ని పనులు కావచ్చు, ఆ రోజు తెచ్చుకునే కొన్ని వస్తువులకు కావచ్చు శక్తి అధికంగా ఉంటుందని కూడా పురాణాలు శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి మనం తెచ్చుకునే వస్తువులపై ఏంటంటే గనక మన జీవితం ఆధారపడి ఉంటుంది. వస్తువులు మానవ జీవితంలో ఏంటంటే సంతోషాన్ని తీసుకొస్తాయి, ఆనందాన్ని నింపుతాయి, సంపాదనను పెంచుతాయి. అలానే కాకుండా ఏంటంటే సంపాదనను తరగనివ్వకుండా చేస్తాయి అని చెప్పొచ్చు. 10 రూపాయలు ఖర్చు పెట్టిన చోట మనకి 20 రూపాయల లాభం వచ్చేలాగా కూడా చేయటానికి ఈ పరిహారాలు ఉపయోగపడతాయని చెప్పొచ్చు. కాబట్టి అందుకే ఈ వస్తువులని ఖచ్చితంగా తెచ్చుకోండి. పౌర్ణమి రోజున మీరు ఖచ్చితంగా ఏంటంటేనండి సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. ఆదివారంతో పౌర్ణమి కలిసి వచ్చింది కాబట్టి అష్టదరిద్రాలను తొలగించుకోవడానికి కూడా ఈ పౌర్ణమి ఒక రకంగా మీకు ఉపయోగపడుతుంది. ఈ పౌర్ణమి చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. అందుకే మీరు ఈరోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచేసి శుచిగా ఇంటి వాకిలను శుభ్రం చేసుకోండి. అలానే కాకుండా ఒంటి స్నానమైనా సరే చేసుకోండి. స్నానం చేసేటప్పుడు ఖచ్చితంగా రాళ్ళ ఉప్పుని నీళ్ళలో వేసుకొని స్నానం చేయండి. అదే రాక్ సాల్ట్ అంటాం కదా, అది వేసేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది. అలా స్నాన కార్యక్రమాలు చేసుకొని మీరు గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టినా పెట్టకపోయినా వాకిట్లో ఖచ్చితంగా ముగ్గు పెట్టుకోండి. అలా ముగ్గు పెడితే ఏంటంటే కనుక ఆ ముగ్గు అంటే లక్ష్మీదేవి సూచన అనమాట. ముగ్గు వాకిట్లో ఉంటే అలాంటి ఇంటిని లక్ష్మీదేవి నచ్చుతూ ఉంటుంది. అంటే లక్ష్మీదేవి సాయంత్రం సంధ్యా సమయంలో భూమిపై సంచరిస్తూ ఉంటుంది కాబట్టి అలా మన ఇంటికి వచ్చే అవకాశాలు ఉంటాయి, మన ఇంట్లో తిష్ట వేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలా మనం ఏంటంటేనండి చక్కగా వాకిట్లో ఖచ్చితంగా ముగ్గు పెట్టాలి. ఇంకా అనంతరం వచ్చేసి మన పూజ గదిలో లక్ష్మీదేవి పటం ముందు ఈరోజు ఎవరైతే ఒక చిన్న దీపాన్ని వెలిగించుకుంటారో వారి జీవితమే బ్రహ్మాండంగా మారిపోతుంది. వారికి మంచి శుభ ఫలితాలు కూడా వస్తాయని చెప్పొచ్చు. అందుకే ఈరోజు తప్పనిసరిగా అండి మీ స్తోమతకు తగ్గట్టు మీ యొక్క అంటే విధి విధానానికి తగ్గట్టు ఏంటంటే ఒక చిన్న దీపం పెట్టుకోండి. నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ ఎలాగైనా పర్వాలేదు, దీపారాధన అయితే చేసేసుకోండి, సరిపోతుంది. ఇలా దీపం పెట్టిన తర్వాత ఏంటంటే ఈరోజు వీలుంటే లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టండి. కుదరకపోతే నార్మల్గా మీ ఇంట్లో ఉండే పంచదార నైవేద్యంగా పెట్టుకోండి, సరిపోతుంది. ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే మంచి ఫలితాలు ఉంటాయన్నమాట. ఈరోజు పిండి దీపం పెడితే అనంత కోటి పుణ్యఫలం మనకు లభిస్తుంది. అలానే కాకుండా కోటి జన్మల దరిద్రాలు పోతాయి. మనం కోటీశ్వరులాగా మారటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. పిండి దీపానికి కూడా అంత ప్రత్యేకత ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించండి. ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించండి. ఈరోజు నల్లటి వస్త్రాలను ధరించకండి. అలానే కాకుండా ఏంటంటేనండి కొంచెం నాన్ వెజ్కి దూరంగా ఉండండి. ఆదివారం కాబట్టి మనం తెచ్చుకుంటూ ఉంటాం కావున, పౌర్ణమి కాబట్టి అమ్మవారికి అంకితం చేయబడే రోజు కావున ఈరోజు నాన్ వెజ్ తినకపోవటమే మంచిదని మనకు పండితులు కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. ఇక వస్తువుల విషయానికి వచ్చినట్టయితే ముందు తెచ్చుకోవాల్సిన వస్తువు అంటే రాక్ సాల్ట్ అండి. రాళ్ళ ఉప్పు, కల్లుప్పు, దొడ్డుప్పు, అలానే కాకుండా గల్లులుప్పు ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా ఉప్పుని పిలుస్తూ ఉంటారు. కానీ ఉప్పు అనేది చాలా పరమ పవిత్రమైనది, చాలా పవర్ఫుల్ అనమాట. ఉప్పుతో చేసే కొన్ని రకాల పరిహారాలు కావచ్చు. పౌర్ణమి, అమావాస్య రానే కాకుండా శుక్రవారం రోజున ఇంటికి ఉప్పుని తెచ్చుకునే విధానం కావచ్చు. ఏంటంటే కనుక మనకు చక్కటి యోగాన్ని సిద్ధింపబడేలాగా చేస్తుందన్నమాట. ముఖ్యంగా మనం చెప్పాలంటే ఏంటంటే కనుక ఇలాంటి తిదివార నక్షత్రాలు ఉన్నప్పుడు ఉప్పుని ఇంటికి తెచ్చుకుంటే ఉప్పుతో పాటు లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని మన పూర్వీకులు కూడా చెప్పడం జరుగుతుంది. అంటే పూర్వకాలం నుంచి కూడా ఇది ఆచరణలో ఉంది. మన పెద్దవారు కూడా ఇప్పటికి కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలా మీకు అంటే
మీ ఇంట్లో ఉప్పు ఉన్నా సరేనండి, ఒక 10 రూపాయలు పెట్టేసి ఉప్పు ప్యాకెట్ని కొని ఇంటికి తెచ్చుకోండి. మహా అంటే మనకు 10 రూపాయలు, కొన్ని చోట్ల 5 రూపాయల్లో కూడా దొరుకుతూ ఉంటుంది. గల్లులుప్పు, రాక్ సాల్ట్ అంటాం కదా, రాళ్ళ ఉప్పు. మనం ఏంటంటే ఆ ఉప్పుని తెచ్చుకోవాలన్నమాట. ఈ రోజు ఖచ్చితంగా ఏంటంటే ఉప్పుని తెచ్చుకుంటే మంచిది. ఉప్పుని తెచ్చుకుంటే ఐశ్వర్యం లభిస్తుంది. ఉప్పుని తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఉప్పు అనేది సాధారణంగా చెప్పాలంటే కనుక అతీత శక్తిని కలిగి ఉంటుంది. కాబట్టి ఉప్పుని ఇంటికి తెచ్చుకోవటం వల్ల మంచి శుభ ఫలితాలను మనం చూడగలుగుతాము. ఉప్పుతో చేసే కొన్ని రకాల పరిహారాలు ఏంటంటే కనుక మానవుడి యొక్క జీవితాన్ని మార్చేస్తాయి. మానవుడిలో ఉండే కొన్ని రకాల ఇబ్బందులు తీసేస్తాయి. అనేక రకాల అంటే దోషాలను తొలగిస్తాయి అని చెప్పొచ్చు. దిష్టి నుంచి కూడా బయటపడేయడానికి ఉప్పు అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ఉప్పుని ఇంటికి తెచ్చుకోండి. ఉప్పుని ఇంటికి తెచ్చేసుకున్న తర్వాత ఇప్పుడు చెప్పుకునే ఈ పరిహారం చేసేసుకోండి. దీనివల్ల ఏంటంటే కనుకనండి మీ కోట్ల అప్పు తీరిపోతుంది. అంటే పౌర్ణమి రోజున ఎవరైతే ఉప్పు ప్యాకెట్ని తెచ్చేసుకొని చక్కగా ఈ పరిహారాన్ని ఆచరిస్తారో అలాంటి వాళ్ళ యొక్క అంటే ఇంట్లో ఎప్పుడు కూడా దైవానుగ్రహం కలుగుతుంది. వారి అప్పు ఎన్ని కోట్లు ఉన్నా సరే, ఎన్ని వేలు ఉన్నా సరే తీరిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకు 1,00,000 రూపాయలు అప్పు ఉన్నా సరేనండి, అప్పు ఉన్నట్టే కదా. ఆ అప్పు వల్ల మనం ఏంటంటే కనుక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. అప్పు వల్ల మనం చాలా అంటే సఫర్ అవుతూ ఉంటాం కదా. అలా మనం జరగకుండా, అలా అప్పున బారిన మనం పడకుండా ఉండటానికి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం ఉపయోగపడుతుంది. కాబట్టి విధంగా ఆచరించండి. ఉప్పుని తెచ్చుకున్న తర్వాత పూజ గదిలో పెట్టుకొని అందులో నుంచి ఉప్పు ప్యాకెట్లో నుంచి ఒక గుప్పెడంత ఉప్పుని తీసుకొని ఒక ప్లేట్ కానీ చిన్నది లేదంటే కనుక మట్టి పాత్రను కానీ తీసేసుకొని అందులో పోసేసుకోండి. ఆ తర్వాత అందులో ఒక 11 రూపాయలు, అనంతరం వచ్చేసి ఏంటంటే అరస్పూన్ ఆవాలు, అలాగే అరస్పూనంత కుంకుమ, అరస్పూనంత పసుపు పోసుకోవాలి. ఈ పసుపు, ఆవాలు, ఈ 11 రూపాయలు, ఉప్పు ఇవన్నీ కూడా పరమ పవిత్రమైనవి, చాలా శక్తివంతమైనవి, చాలా శక్తిని కలిగి ఉండేటివి అనమాట. అప్పుని తీర్చడానికి డబ్బు ఉపయోగపడితే మనకు ఉండే ఇబ్బందిని తొలగించడానికి ఆవాలు ఉపయోగపడతాయి. అలానే కాకుండా మనకు పరిహారం సిద్ధించడానికి రాళ్ళ ఉప్పు చెడుని తీసేయడానికి ఉపయోగపడుతుంది. పరిహార పరంగా ఏంటంటే కనుక రాళ్ళ ఉప్పు కీలక పాత్రని పోషిస్తుందని మనం చెప్పొచ్చు. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుకనండి మనం అద్భుతాన్ని చూడటానికి, మంచి శుభ ఫలితాలను చూడటానికి కుంకుమ పసుపు అనేది పనిచేస్తుంది. కావున మీరు ఒక బౌల్ని తీసుకొని కుంకుమని అంటే మనము ఒక గుప్పెడంత రాళ్ళ ఉప్పు పోసేసి దానిపై నుంచి అరస్పూనంత పసుపు, అరస్పూనంత కుంకుమ పోసేసి ఒక స్పూన్ అన్ని ఆవాలు పోసేసి ఆ తర్వాత అందులో 11 రూపాయలు చిల్లర నాణ్యాలను మాత్రమే పెట్టాలి. అలా పెట్టేసి అప్పు తీరాలని, అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలని, అప్పు అనేది మీ జీవితంలో లేకుండా ఉండాలనేసి పరిహారం చేయాలి. పూజ గదిలో అమ్మవారి పటం ముందు పెట్టుకోవాలి. ఉదయం మీరు పౌర్ణమి తిథి రోజు పెట్టుకున్న, సాయంత్రం పౌర్ణమి తిథి రోజు పెట్టుకున్న, రాత్రంతా కూడా అది నిద్రించేలాగా చూసుకోవాలి. ఆ తర్వాత తెల్లారి లేచిన తర్వాత పౌర్ణమి అనంతరం మనం తెల్లారి ఆదివారం మనకు పౌర్ణమి వస్తుంది కదా, ఆ రాత్రంతా కూడా మనం పూజ గదిలోనే పెట్టుకోవాలి. అలా పెట్టేసిన తర్వాత తెల్లారి ఏంటంటే ఉదయాన్నే సోమవారం మనకు వస్తుంది. సోమవారం ఉదయం లేచిన తర్వాత స్నాన కార్యక్రమాలు చేసుకుని ఒక చిన్న దీపం మన ఇష్టాన్ని బట్టి పెట్టుకుని ఆ తర్వాత ఆ 11 రూపాయలు ఎక్కడైనా సరే దేవాలయాలు ఉంటాయి కదా, అక్కడ హుండీలో వేసుకోవచ్చు. ఏ దేవాలయం హుండీలో వేసుకున్నా కానీ ఫలితాలు ఉంటాయి. ఆ ఉప్పు, ఆవాలు, పసుపు, కుంకుమ ఏంటంటే కనుక ఎక్కడైనా పారే నీళ్ళు ఉంటే అక్కడ పడేయండి, లేకపోతే ఏంటంటే కనుక ఏదైనా చెట్టు మొదట్లో వేసేయండి. అలా కూడా మీకు మంచి ఫలితాలు వస్తాయని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఈ విధంగా కూడా మీరు ఆచరించవచ్చు. గుర్తు పెట్టుకోండి, అప్పుని తీర్చడానికి, డబ్బుని తెచ్చిపెట్టడానికి, అప్పు నుంచి మనని బయటపడేయడానికి, అప్పులు ఇచ్చే స్టేజ్కి మనం ఎదగటానికి, అప్పు అనేది మన జీవితంలో లేకుండా చేయటానికి ఉప్పు పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది. ఇది చాలామంది కూడా చేస్తారని పరిహార శాస్త్రంలో కూడా చెప్పబడుతుంది. కొన్ని శాస్త్రాల్లో కూడా ఈ పరిహారం ఉంది. కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించుకోండి. తప్పకుండా ఫలితం అనేది పొందండి. ఉప్పే కదా అనుకుంటే మాత్రం ఉప్పుతో మనము చాలా పరిహారాలు చేయొచ్చు. ఉప్పు పరిహారం అనేది ఎప్పటికీ కూడా మనకు సిద్ధిస్తుంది. ఎలాంటి పరిహారం చేసినా విత్ ఇన్ సెకండ్స్లోనే రిజల్ట్ని తెచ్చిపెడుతుంది. ఉప్పు అనేది ఏంటంటే లక్ష్మీ కారకం కదా, అంటే అమ్మవారి పుట్టినింటి నుంచి మనకు ఉప్పు లభిస్తుంది. సాక్షాత్తు ఆ సముద్రం లక్ష్మీదేవి పుట్టినిల్లు కదా. కాబట్టి ఏంటంటే కనుకనండి ఆ పుట్టినింటి నుంచి మనం ఉప్పుని తీసుకుంటున్నాం. కావున ఆ ఉప్పు అనేది పరమ పవిత్ర కిందికి భావించబడుతుంది. పవిత్రతను కలిగి ఉంటుంది. కాబట్టి పౌర్ణమి ఘడియలు అమృతంగా ఉంటాయన్నమాట. అంటే ముఖ్యంగా పౌర్ణమి రోజు అమృత ఘడియలు ఏర్పడతాయి. ఆ ఘడియల్లో మనం చేసుకున్న పరిహారాలకు అత్యంత శక్తి ఉంటుందని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఆచరించేసి ఫలితం పొందండి. మీ జీవితాన్ని మార్చుకోండి. ఇక ఆ తర్వాత మీరు రెండో తెచ్చుకోవాల్సిన వస్తువు ఏంటంటే కనుక పసుపు. పసుపు గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదనమాట. ఈ పౌర్ణమి తిథి రోజున ఎవరైతే పసుపుని ఇంటికి తెచ్చుకుంటారో వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. మా ఇంట్లో చానేళ్ళు అయిపోయిందండి, ఏ శుభకార్యం జరగటం లేదు, ఏ దావత్ కూడా మేము చేసుకోవటం లేదండి, ఎందుకో మాకు అర్థం కావటం లేదని బాధపడిపోతారు కదా. అలాంటి వాళ్ళ పరంగా ఏంటంటే కనుక ఇంట్లో మంచి మంచి శుభకార్యాలు జరగటానికి, అలానే కాకుండా వారు చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవ్వటానికి ఈరోజు పసుపుని ఇంటికి తెచ్చుకోవాలి. అలా పసుపుని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. ఇబ్బంది అనేది లేకుండా మనం ఏంటంటేనండి
మంచి మంచి అంటే శుభకార్యాలను మనం జరిపించుకోవచ్చు. వాయిదా పడిపోయిన శుభకార్యాలను జరిపించుకోవాలనుకునేవారు, అలానే కాకుండా ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని అనుకునేవాళ్ళు ఏంటంటే ఈ రోజున పసుపుని ఇంటికి తెచ్చుకోవాలన్నమాట. పసుపు లక్ష్మీదేవి రూపము. అలానే కాకుండా లక్ష్మీదేవి పసుపుని చాలా ఇష్టపడుతూ ఉంటుంది. పసుపుని ఇంటికి తెచ్చుకుంటే మనకు అంతులేని సంపద మన సొంతం అవుతుంది. మనకు అష్ట ఐశ్వర్యాలు సిద్ధించడానికి కూడా అవకాశం ఉంటుంది. మనం పట్టిందల్లా బంగారం లాగా మారటానికి కూడా అవకాశం ఉంటుంది. పసుపు అనేది చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. కాబట్టి ఈ రోజున ఎవరైతే పసుపుని ఇంటికి తెచ్చుకుంటారో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. పసుపుని ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఆ పసుపు అంటే నార్మల్గా చిన్న ప్యాకెట్ వస్తుంది కదండి, 10-5 రూపాయలు పెడితే దొరుకుతూ ఉంటుంది. అలాంటిది తెచ్చుకోండి. పెద్దది తెచ్చుకోవాలని రూల్ ఏమీ లేదు, చిన్నదే తెచ్చుకోండి సరిపోతుంది. అలా తెచ్చుకుని ఆ పసుపులో నుంచి ఏంటంటే కనుక మనం చక్కగా పూజ కోసం వాడుకోవచ్చు. లేదంటే కనుక కొంచెం పసుపుని తీసుకొని అందులో కొద్దిగా గంధాన్ని కలిపేసి ఆ మిశ్రమం కలిపి ఆ తర్వాత ఏంటంటే కనుక ఆ పసుపుతో మనం మన ఇంటి అంటే పూజ గదిలో కావచ్చు, ఇంటి అంటే తలుపులపై కావచ్చు స్వస్తి గుర్తు కానీ ఓం గుర్తు కానీ వేసుకోవాలి. అదే పసుపుని ఉపయోగించుకొని వీర్వా పైన కూడా స్వస్తి గుర్తు కానీ ఓం గుర్తు కానీ వేసుకుంటే మాత్రం మంచి రిజల్ట్ని చూసే అవకాశం ఉంటుందన్నమాట. తప్పకుండా మనకు మేలు జరుగుతుందని కూడా చెప్పొచ్చు. ఈ విధంగా కూడా ఏంటంటే కనుక ఈ పసుపు పరిహారం అనేది మనకు ఉపయోగపడుతుంది. అలానే కాకుండా ఏవైనా సరేనండి ఇబ్బందులు బాగా పడిపోతున్నారు, ఆడవాళ్లకు పర్సనల్గా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, చాలా వరకు మేము సఫర్ అయిపోతున్నామంటారు కదా, అలాంటి వాళ్ళు పౌర్ణమి రోజు తెచ్చుకున్న పసుపుతో అంటే శరీరానికి పట్టించుకొని స్నానం చేసిన ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం కలిగి అనారోగ్య సమస్యలన్నీ కూడా తీరిపోయి అష్ట ఐశ్వర్యాలను మీరు మీ సొంతం చేసుకున్న వారు అవుతారు. కాబట్టి ఈ విధంగా కూడా మీరు ఏంటంటేనండి చక్కగా ప్రయత్నించండి. తప్పకుండా ఏంటంటే ప్రయత్నించేసి ఫలితం పొందండి. ఈ 2 వస్తువులు కూడా ఏంటంటే చాలా చాలా పవిత్రతను కలిగి ఉంటాయి కాబట్టి తెచ్చుకోవటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఒకవేళ మీరు ఇందులో ఒకటన్నా సరేనండి స్కిప్ చేయాలనుకుంటారు కదా, ఏదైనా ఒకటే తెచ్చుకోవాలనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకొని ఉప్పుని మాత్రం తెచ్చుకోండి. ఖచ్చితంగా ఉప్పు తెచ్చుకోండి. ఉప్పు చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. లేదు ఉప్పుని తెచ్చుకోమనుకుంటే పసుపుని తెచ్చుకోండి. పసుపు మంగళకరం అంటే ఇంట్లో శుభకార్యాలు జరగటానికి ఇంట్లో జరిపించడానికి పసుపు కీలక పాత్రను పోషిస్తుంది. కాబట్టి పసుపు కూడా ఉపయోగపడుతుంది. కానీ మనం ఏంటంటేనండి నార్మల్గా 20 రూపాయలు ఖర్చు పెడితే 2 వస్తువులు మన ఇంట్లోకి వస్తాయి. గుర్తుపెట్టుకోండి. 2 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే మంచిదనమాట. ఈ రోజు కుదిరితే నల్ల మినుములను కూడా మనం ఇంటికి తెచ్చుకోవచ్చు. మినుములు కూడా ఏంటంటే కనుకనండి చాలా పవిత్రతను కలిగి ఉంటాయి. కాబట్టి కొన్ని గ్రహాలకు అంకితం చేయబడతాయి మినుములు. గ్రహస్థితిని మెరుగుపరచడానికి, గ్రహాల మార్పుని స్థితిగతి నుంచి మనని అంటే బయట పడేయడానికి ఏంటంటే మినుములు చక్కగా పనిచేస్తాయి. కాబట్టి కుదిరితే మినుములు కూడా తెచ్చుకోండి. మినుములు తెచ్చుకొని మినుములతో చేసిన ఆహారం ఈ రోజు కోర్ల పౌర్ణమి రోజున మర్చిపోకుండా కుక్కకు పెట్టాలి. అలా కుక్కకు పెడితే చాలా మంచిది, చాలా అద్భుతమైన ఫలితాలను చూడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా కూడా ఏంటంటే మీరు ఆచరించవచ్చు, ఫలితం పొందవచ్చు. కుక్కకు మనం మినుములతో కూడిన ఆహారాన్ని పెట్టిన తర్వాత కుక్క ఆహారాన్ని స్వీకరిస్తున్నట్టయితే మనం ఆ పక్కనే నించొని అంటే కుక్క దగ్గర కాదు, కొంచెం దూరంగా నించొని కుక్క అంటే అది తింటున్నప్పుడు మనం ఏంటంటే కనుక మన మనసులో బలమైన కోరికని కోరుకోవాలి. అలా కోరుకోవడం వల్ల ఏంటంటే మన కోరికలన్నీ కూడా తీరిపోయి మనకు చక్కటి యోగాలు సిద్ధిస్తాయి. అలానే కాకుండా మనం కుబేరులాగా మారడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా కూడా మీరు ప్రయత్నించుకోవచ్చు. పసుపుని తీసేసి మినుములు ఉప్పుని తెచ్చుకోవచ్చు. లేదంటే కనుక మినుములు పసుపుని కూడా తెచ్చుకోవచ్చు. మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏది తెచ్చుకున్నా కానీ మీకైతే మంచి ఫలితం ఉంటుంది. ఆ అనంతరం వచ్చేసి ఏంటంటే ఇప్పుడు చెప్పే చిన్న పరిహారం చేసుకోండి. దీనివల్ల మీకు మంచి శుభ ఫలితం కలుగుతుందని చెప్పొచ్చు. ఎలా అంటే కనుకనండి ఈ పరిహారం ఇక్కడ చూస్తున్నారు కదండి, ఒక మర్రి ఆకు కానీ రావి ఆకు కానీ మీరు ఏదైనా సరే తీసుకోండి. ఏది తీసుకున్నా పర్వాలేదండి. తీసుకున్న తర్వాత అందులో ఏంటంటే కనుక ఒక స్పూన్ అంతా రాళ్ళ ఉప్పు, అదేనండి గల్లులు ఉప్పు, రాక్ సాల్ట్ అంటాం కదా, అది పోయండి. పోసిన తర్వాత 1/2 స్పూన్ అన్ని ఆవాలను పోయండి. పోసిన తర్వాత అందులో చిటికెడంత కుంకుమ, చిటికెడంత పసుపు పోసేయండి. పోసేసిన తర్వాత ఇదేంటంటే కనుకనండి గుర్తుపెట్టుకోండి, దిష్టి దోషాలతో పాటు అనేక రకాల చెడును తీసేయడానికి ఉపయోగపడుతుంది. చెడు నుంచి మనని బయటపడే మన కష్ట ఐశ్వర్యాలను సిద్ధింపబడేలాగా చేయడానికి ఉపయోగపడే పరిహారం, లక్ష్మీ కటాక్షాన్ని కలిగించే పరిహారం, దైవానుగ్రహాన్ని పుష్కలంగా కలిగించుకునే పరిహారం అని ఒక రకంగా చెప్పొచ్చు. ఎందుకంటే గనక ఆకులకు అత్యంత శక్తి ఉంటుంది. ఆకులు అంటే మనకు ప్రకృతి నుంచి లభిస్తాయి కాబట్టి ఆకులు మనం చేసే పరిహారంలో కీలక పాత్రను పోషిస్తాయి. ఆకుల వల్ల కూడా ఏంటంటేనండి మనకు కొన్ని అనారోగ్య సమస్యలు తీరుతాయి. ఆకుల వల్ల మన యొక్క జీవితం కూడా మారిపోతుంది. అలాగే వచ్చేసి రాళ్ళ ఉప్పు అనేది చాలా వరకు కూడా భయంకరమైన సమస్యలని తొలగిస్తుంది. చేతబడి జరిగిన ఎలాంటి ఇబ్బంది కలిగినా మనపై తంత్ర ప్రయోగం జరిగినా ఆవాలు తీసేస్తాయి. గుర్తుపెట్టుకోండి, మనకి ఇవి తంత్ర శాస్త్రాల్లోనే చెప్పబడతాయి. ఆవాలకు అత్యంత శక్తి ఉంటుంది. ఆవాలతో చేసే పరిహారం ఎలాంటిదైనా సరే తప్పకుండా ఫలితాన్ని తెచ్చిపెడుతుందని కూడా మనకు పురాణాలలో చెప్పబడుతుంది. కాబట్టి ఇలా ఆవాలు తీసుకున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఇంకా ఫలితం వస్తుంది. రాదన్న మాట ఇక్కడ ఇంకా లేనే లేదనమాట. ఫలితం వస్తుంది, ఫలితాన్ని మనం పొందుతాము. ఖచ్చితంగా ఫలితాన్ని చూసి మనం ఆశ్చర్యపోతామని ఇంకా మనం అంచనా వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆవాలకు అంత పవర్ ఉంటుంది. ఆవాలు అంత పవిత్రతను కలిగి ఉంటాయి. ఆవాలు చాలా చాలా
పరమ పవిత్రమైనవని చెప్పొచ్చు. అందుకే మీరు ఒక పెద్ద సైజులో ఉండే ఆకు తీసుకోండి, చిన్న సైజులో ఉండే ఆకుని తీసుకోకండి. ఇలా పెద్ద సైజులో ఉండే ఆకుని తీసుకొని అందులో కూడా అన్ని కూడా అండి ఆకులోనే మనం పెట్టుకోవాలి. మీరేంటంటే రావి ఆకు కానీ లేదంటే కనుక ఇలా మర్రి ఆకుని కానీ తీసుకోండి. పెద్ద సైజులో ఉండేది తీసుకొని ఒక స్పూన్ అంత రాళ్ళ ఉప్పు, నిండుగా పోసుకోకండి, రాళ్ళ ఉప్పు కొంచెం తక్కువగానే తీసుకోండి. టీ స్పూన్ అంతా తీసుకోండి సరిపోతుంది. రాళ్ళ ఉప్పు పోసిన తర్వాత దానిపై నుంచి ఆవాలు పోసేసి, అర స్పూన్ ఆవాలు మన ఇంట్లో వంటల్లో మనం ఆడుకుంటాం కదా, ఆవాలు పోసేసిన తర్వాత చిటికడంత కుంకుమ పసుపు పోసేసి ఒక ప్లేట్లో పెట్టేసి సవ్య దిశ అశవ దిశ అంటే ఇలా కుడి నుంచి ఎడమ వైపు, ఎడమ నుంచి కుడి వైపుకి ఇలా మనం ఏంటంటే కనుక ఆ ప్లేటుని తల చుట్టూతో 11 సార్లు లేదా 21 సార్లు లేదా ఇలా తిప్పాలి. ఇలా తిప్పిన తర్వాత మనం ఏంటంటేనండి తీసుకెళ్ళి ఏదైనా సరే పారే నీళ్ళ దగ్గర కానీ చెట్టు మొదట్లో కానీ పెట్టేయాలి. ఇలా పెట్టడం వల్ల మన మీద జరిగిన చెడు ప్రయోగాలన్నీ కూడా వెళ్ళిపోతాయి, మనకు చక్కటి లాభాలు కలుగుతాయి. ఆదివారం పౌర్ణమి వచ్చింది కాబట్టి అద్భుతమైన శక్తి ఉంటుంది. కావున ఈ రోజు చేసే పరిహారానికి కూడా అంతే మంచి ఫలితం వస్తుందని కూడా మనకు శాస్త్రాలు పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా చేసుకోండి. అనంతరం వచ్చేసి ఏంటంటే కనుకనండి ఈ పరిహారం ఎవరు చేయొచ్చు అంటే కనుక ఎప్పుడు అనారోగ్య సమస్యలు అంటే ఎదుర్కొనేవారు, ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా సమస్యతో బాధపడేవారు, ఎక్కువగా డిప్రెషన్లో ఉండేవాళ్ళు, ఏం చేసినా కానీ కలిసి రాదని బాధపడేవాళ్ళు, దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఇలా మాపై ఏదో గాలి ఉందని చెబుతున్నారు, ఏదో మాకు గాలి సోకిందని చెబుతున్నారు, మాపై చెడు ప్రయోగాలు జరిగాయని చెబుతున్నారు అని బాధపడిపోతూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళు కూడా ఈ పరిహారం చేస్తే అలాంటి వాటిని మనం తిప్పికొట్టడానికి ఉపయోగపడతాయి అన్నమాట ఈ పరిహారాలు. అలానే కాకుండా ఈ పరిహారాల వల్ల మనకు మంచి లాభం చేకూరుతుంది, దైవానుగ్రహం కలుగుతుంది, దిష్టి దోషాల నుంచి కూడా మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది, ఎదుగుదల కూడా బాగానే ఉంటుంది, ప్రతి పనిలో విజయం సాధించడానికి కూడా అవకాశం ఉంటుంది, ప్రతిదీ కూడా మనకు అనుకూలంగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. దీన్ని మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడు చేసినా కానీ ఫలితం ఉంటుంది. కానీ మీరు వెంటనే తీసుకెళ్ళి ఎవరు తొక్కని ప్రదేశంలో ఒక చెట్టు బుదట్లో కానీ పారే నీటిలో కానీ ఆకుతో సహా పడేసి రండి. అలా చేయటం వల్ల మంచి ఫలితం చూసే అవకాశం ఉంటుంది. ఇలా చేసిన తర్వాత ఖచ్చితంగా కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుని బట్టల్ని మార్చుకుంటే ఇంకా మీకు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించండి.